హలో, అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి కే తయారమ్మ గారి ప్రేమ సింధువు నవల చదివి వినిపించబోతున్నాను. ఇంతకుముందు ఇంద్రధనస్సు, హరిత జీవన విపంచి విని మీ అందరూ మీ విలువైన కామెంట్స్ పెట్టి నన్ను ఆదరించి ముందుకు నడిపించారు. ఇప్పుడు కూడా ఈ ప్రేమ సింధువుని ప్రేమగా ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష ఎస్టీకే. ఇంకా ఆలస్యం ఎందుకు, కథా ప్రపంచానికి వెళ్దాం రండి. ప్రేమ సింధువు రచన కే తాయారమ్మ గారు, చదువుతున్నది మీ శిరీష ఎస్టీకే. రాత్రి నిశ్శబ్దాన్ని సంతరించుకుంటోంది. గోడ గడియారం 12 సార్లు మ్రోగి టిక్ టిక్ అంటూ మళ్ళీ యథాప్రకారం కొట్టుకోసాగింది. గాజు కిటికీలకి కట్టిన సిల్క్ తెరలు గాలి వాటికి రెపరెపలాడుతున్నాయి. అది అధునాతనంగా అలంకరించిన గది. ఆ గదిలో ఓవైపు టేబుల్, దాని ముందు ఓ కుషన్ చైర్, టేబుల్ లైటు అమర్చి ఉన్నాయి. టేబుల్ నిండా పేపర్లు పరిచి ఉన్నాయి. ఆ చైర్లో కూర్చుని టేబుల్ మీదకి వంగి ఏదో రాస్తోంది మందాకిని. పైన సీలింగ్ ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. ఆమె ఏకాగ్ర చిత్రాలై ఉన్నది. ముఖం మీద సయ్యాటలాడే ముంగులను సుతారంగా ఎడంచేత్తో సర్దుకుంటూ కుడి చేత్తో రాస్తోంది. మధ్య మధ్య క్షణకాలం ఏదో ఆలోచిస్తోంది. మళ్ళీ అంతలోనే చకచకా రాస్తోంది. రాత్రి కరిగిపోతోంది. పేపర్లు అక్షర విన్యాసంతో నిండిపోతున్నాయి. ఈ రాత్రి ఇది పూర్తి కావాలి. దృఢమైన నిర్ణయంతో మందాకిని చేతిలోని కలం సాగిపోతోంది. మమ్మీ, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ముద్దు ముద్దుగా మందలించింది హరిణి. నువ్వు నిద్రపో మై స్వీట్ బేబీ, నాకు బోలెడంత పని ఉంది. ఈ రాత్రి ఇది పూర్తి అయిపోవాలి అంటూ తన పనిలో తాను నిమగ్నురాలైపోయింది మందాకిని. మమ్మీ, స్వీట్ కిస్ ఒకటిస్తే నిద్రపోతాను అంటూ మళ్ళీ గునిసింది హరిణి. మై డియర్ బేబీ, నిద్రపో అంటూ గాలిలో ఓ ముద్దు విడిచిపెట్టింది, తన సీట్లోంచి కదలకుండానే. ఇలా అయితే నీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఆలోచించావా మమ్మీ అంటూ నిద్రలోకి జారిపోయింది హరిణి. మందాకిని కూతురి వైపు ఓసారి చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళా రాయసాగింది. ఓ మహోత్తర నిర్మాణాన్ని సాగిస్తోంది ఆమె. ఆ రాత్రితో అది పూర్తి కాకపోతే గడువు తేదీ దాటిపోతుంది. ఓ ప్రసిద్ధ పత్రిక 10,000 రూపాయలు బహుమతి ప్రకటించింది ఉత్తమ నవలకు. కానీ ఇంతవరకు రాయడానికి కుదరలేదు ఆమెకి. 4 రోజుల క్రితమే మొదలుపెట్టింది దాన్ని. రాత్రి పగలు రాస్తోంది. మొత్తం 300 పేజీలు రాయాలి. దీంతో తను హిమాలయ శిఖరాన్ని అధిరోహించదు. చిన్న నవ్వు వెలిగింది మందాకిని పెదవుల మీద. ముక్కు మీదకి జారుతున్న కళ్ళజోడిని ఓసారి చూపుడు వేలితో సరిచేసుకుని ధారావాహికంగా రాస్తోంది. 4 గంటలు కొట్టింది గడియారం. రాస్తున్నది పూర్తయింది. అమ్మయ్య, నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది మందాకిని. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. 4 రోజులై నిద్రాదేవిని దూరంగా ఉంచింది. ఆకలి అనే పదాన్ని మర్చిపోయింది. అప్పుడు తెలిసింది తన ఒంట్లో నిస్సత్తువ. గది నలువైపులా పరికించింది ఒకసారి. క్రితం రోజే పబ్లిషర్స్ పంపించిన నవలలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అవి ప్రేమ సింధువు నవల తాలూకు కాపీలు. ప్రేమ సింధువు, ప్రేమ సింధువు, ఏ వైపు చూసినా అవే. తన జీవితం వీటి మధ్య గడిచిపోతున్నదా? ఓ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది. నీలి సముద్రంలోంచి ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు. నాయకులు ఆ సాగరం వైపు సాగిపోతున్నారు చెట్టాపట్టాలేసుకుని. ఎంతటి మనోజ్ఞ శిల్పం! ఇంత చక్కని భావన! తన రచనలకు చక్కని ముఖచిత్రం వేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు యువ చిత్రకారుడు భార్గవ్. అది ఈనాటికి తీరింది. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది అనుకుంది మందాకిని ఒక్కసారి. ఒళ్ళంతా నీరసంగా తూలిపోతోంది. ఫ్లాస్క్లోని పాలు గ్లాసులో వంపుకో తాగింది. టేబుల్ మీద కాగితాలన్నీ బొత్తిగా సర్దింది. రేపు ఎన్నో పత్రికలకి ఉత్తరాలకి జవాబులివ్వాలి. ఎందరో అభిమానుల ఉత్తరాలకి జవాబులివ్వాలి. వీటన్నిటినీ వాయిదా వేస్తూ వచ్చింది. ఇలా చేస్తే తన పేరు మాసిపోతుంది. తన మార్కెట్ పడిపోతుంది. తన మీద పాఠకులకుండే ఆరాధన తగ్గిపోతుంది. దేనికైనా కొంత పబ్లిసిటీ అవసరం. ఇంతలో ఓ విషయం గుర్తొచ్చింది ఆమెకి. తెల్లారితే తనకి శ్రీవాణి థియేటర్లో ఘన సన్మానం జరగబోతోంది. ప్రేమ సింధువు నవల మంచి పేరు తెచ్చిపెట్టింది తనకి. సీరియల్గా ఓ ప్రముఖ వారపత్రికలో మొదలైంది. వేలాది అభిమానులు తయారయ్యారు. మేమంటూ పబ్లిషర్స్ ఎగబడ్డారు. సినిమాగా రూపుదిద్దుకుంది. ఇంకా సీరియల్ పూర్తి కాకుండానే సినిమా ఘన విజయాన్ని సాధించింది. శతదినోత్సవం జరుపుకుంటుందంటున్నారు అందరూ. సినిమా రిలీజ్ అయిన నాడు థియేటర్ యజమాని తనకి ఫోన్ చేశాడు రమ్మని. తను వెళితే బ్రహ్మరథం పట్టారు వాళ్ళు. ఒక్కసారి గర్వం లాంటిది కలిగింది తనకి. ఎలాగైనా ప్రేమ కథలకి ఉండే గిరాకీ మరి దేనికి ఉండదు.
అవి ఏ యుగంలోనైనా ఒకేలా మనసుని స్పందింపచేస్తాయి. తను ఎక్కువగా ప్రేమ కథలే రాస్తుందా? చిన్నగా నవ్వుకుంది మందాకిని. ప్రేమ సింధువు నవల చేతిలోకి తీసుకుంది. నీలి సముద్రం వైపు సాగిపోతున్న స్త్రీ పురుషుల్ని చూసింది. వీళ్ళిద్దరూ ఎవరు? ప్రేమికులా? ప్రేమ సింధువు వైపు సాగిపోతున్నారా? ఈ చిత్ర జగత్తుతో వారికి పనిలేనట్టుంది. తాను రాసిన రచన మీద తనే విమర్శకు పూనుకున్నట్టుంది మందాకిని. మెల్లగా హరిణి గదిలోకి ప్రవేశించింది. హరిణి ఈ లోకంతో సంబంధం లేనట్టు నిద్రపోతోంది. ఆమె పక్కని ఓసారి కూర్చుంది మందాకిని. వాత్సల్యం వెల్లువలా పొంగుకొచ్చింది. మై స్వీట్ బేబీ అంటూ వంగి హరిణి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. హరిణి ఒక్కసారి కదిలి పక్కకు జరిగి పడుకుంది. అక్కడి నుంచి కదిలింది మందాకిని. మరికొద్దిసేపట్లో తెల్లవారుతుంది. కానీ ఇప్పుడు తనకి రాత్రిలా ఉంది. తన గదికి ఆనుకుని ఉన్న గది తాలూకు కర్టెను ఒక్కసారి తొలగించి చూసింది. భర్త రాఘవరావు గాఢనిద్రా పరవశుడై ఉన్నాడు. భర్తతో కూడా ఒక్క మాట మాట్లాడడానికి కుదరటం లేదు. భర్త కంటే బిజీ తను. తన గదిలోకి వచ్చింది. ఓవైపు రేడియోగ్రామ్ మీద అమర్చిన పాలరాతి రాధాకృష్ణ విగ్రహాన్ని చూసింది. ఒక్కసారి మనసు స్పందించింది. మృదువుగా ఆ విగ్రహాన్ని స్పృశించింది. ప్రేమకు సంకేతం వీళ్ళిద్దరూ. కల్మషం ఎరుగని నిర్మల ప్రేమికులు. వీళ్ళిద్దరి ప్రేమ దైహికాతీతం అంటారు అందరూ. అవును, స్వచ్ఛంద నిర్మల ప్రణయ కావ్యానికి అక్కరకు మాలిన తుచ్చమైన కోరికలెందుకు? అంతర్లీనంగా సాగిపోయే రాగజలది వైపు సాగిపోవాలి. దానికి వయోరూప గుణాలు అక్కర్లేదు. ఏ విధంగానైనా ప్రేమ సింధువును అధిగమించవచ్చు. ప్రేమ ప్రేమ ఈ పదానికే దాసులైపోతున్నారు మనుషులు. కానీ ఇది శాశ్వతం కావాలి, అచంచలం కావాలి, క్షణికం కాకూడదు. బ్రతుకు ఉన్నంతవరకు సాగిపోవాలి. ప్రేమ సింధువు, ప్రేమ సింధువు, ఎటు చూసినా అదే. దీనికి తీరం లేదా? సాగరానికి చెలియలకట్టని అధిగమించే శక్తి ఉందా? ఒకవేళ అధిగమిస్తే ప్రళయం సంభవించదు. ఆలోచనల మీద ఆలోచనలు సాగిపోతున్నాయి మందాకినిలో. మందాకిని అంత పవిత్రురాలివి నువ్వు అంటాడు భర్త రాఘవరావు. కానీ తన మనసుకి ఏ పంకిలం అంటలేదా? కాదు కాదు, అది పంకిలం కాదు, మనసు ఎన్నుకున్న మార్గం. తన వయసుతో పాటే పెరిగి పెద్దదైన మనోరథం. జరీవేగంతో ప్రేమ సింధువుని సమీపించి దానిలో లయం కావాలనుకుని ఒడ్డుకి విసిరివేయబడింది. కానీ మనసు మాత్రం అక్కడే నిలిచిపోయింది. దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. అది ప్రేమ సింధువు, ప్రేమ సింధువు. అస్పష్టంగా గొణుక్కుంటూ మంచం మీద గాఢ సుషుప్తిలో మునిగిపోయింది ప్రఖ్యాత రచయిత్రి మందాకిని.